ప్రకృతి అందాలతో సహజ సిద్ధమైన మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలలో విస్తరించి ఉంటుంది ఈ సరస్సు. 1,00,000 ఎకరాలకు పైగా వ్యాపించి ఉన్న కొల్లేరు ప్రాంతం ప్రకృతి అందాలకు, అరుదైన వలస పక్షులకు నివాస ప్రాంతం. ఎత్తైన గడ్డి పొదలతో, మధ్యలో అనేక లంకలతో, గ్రామాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కొల్లేరు ప్రాంతం. గోదావరి, కృష్ణా నదుల డెల్టా ప్రాంతంలో సహజ సిద్ధంగా కొల్లేరు సరస్సు ఏర్పడింది. బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు నుంచే కాకుండా అనేక కాలువల ద్వారా కొల్లేరు సరస్సుకి నీరు వచ్చి చేరుతుంది. సరస్సులోని నీరు ఉప్పిటేరు అనే వాగు ద్వారా 62 కిలోమీటర్లు ప్రయాణించి సముద్రంలో కలుస్తుంది. ఈ ఉప్పిటేరు పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలకు సరిహద్దుగా ఉంటుంది. కొల్లేరు సరస్సు గురించి రామాయణంలో కూడా ప్రస్తావన ఉన్నది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా కొల్లేరు సరస్సు గుర్తింపు తెచ్చుకుంది. సుమారు 250 ఎకరాల్లో ఉన్న ఈ మంచినీటి సరస్సులో ఎన్నో రకాల చేపలు ఉంటాయి. చిన్న పడవల్లో సరస్సు లోపలకు వెళ్లి చేపల వేట చేస్తారు. లోతు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో చేప గరెలు పెట్టి చేపలను పడతారు. కొల్లేటి సరస్సు లోతు 1/2 మీటర్ నుంచి 2 మీటర్ల వరకు ఉంటుంది. ఈ కొల్లేరుకి కైకలూరు, ఏలూరు, భీమవరం నుంచి వెళ్ళవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి కొల్లేరు సరస్సు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భీమవరం నుంచి ఉండి, ఆకివీడు మీదుగా ఏలూరు జిల్లా ఆలపాడు నుంచి లోపలికి వెళితే ఇనుప వంతెన మీదుగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కొల్లేరు చేరుకోవచ్చు. కొంప కొల్లేరైపోయింది వంటి ఎన్నో సామెతలు కొల్లేరు సరస్సు మీద పుట్టుకొచ్చాయి. కొల్లేరు ప్రాంత గ్రామాలను దాటుకుంటూ వెళితే కొల్లేటి కోటకు చేరుకుంటాం. కొల్లేటి కోట ఒక ద్వీప ప్రాంతం. చుట్టూ కొల్లేరు సరస్సు, మధ్యలో కొల్లేరు పెద్దింట్లమ్మ అమ్మవారి దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయం వేంగి రాజుల కాలంలో నిర్మించారు. ఒకప్పుడు కొల్లేరుకి వెళ్లాలంటే లాంచీలలో కొల్లేరు సరస్సు మధ్యలోంచి ప్రయాణించి వెళ్లేవారు. పెద్దింట్లమ్మ గుడికి చేరుకోగానే ఎత్తైన గాలి గోపురం కనిపిస్తుంది. ఐదు అంతస్తులతో, దేవతామూర్తుల విగ్రహాలతో, వివిధ రంగులతో ఎంతో అందంగా ఉంటుంది ఈ గోపురం. గాలి గోపురం నుంచి విశాలమైన ద్వారబంధం ద్వారా లోపలికి వెళితే ఎదురుగా ధ్వజస్తంభం వస్తుంది. ఇక్కడ దీపాలు వెలిగించి పూజలు చేస్తారు. విశాలమైన ప్రాంగణంలో అమ్మవారి గర్భగుడి ఉంటుంది.
లోపలికి వెళ్ళగానే పెద్దింట్లమ్మవారి మూర్తి మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. 9 అడుగుల ఎత్తుతో, ఎర్రని ఛాయతో, విశాల నేత్రాలు, చతుర్భుజాలతో పెద్దింట్లమ్మ దర్శనమిస్తుంది. 4 చేతులలో త్రిశూలం, ఖడ్గం, సర్పంతో కూడిన ఢమరుకం, గరగా పట్టుకుని వీరాసన భంగిమలో సింహాసనంపై కూర్చొని ఉంటుంది. సర్పాలతో కూడిన కిరీటం ధరించి ఉంటారు అమ్మవారు. పరిచారికలు వింజామరలు విసురుతుంటారు. పెద్దింట్లమ్మ అమ్మవారి దగ్గర జలదుర్గ నల్లరాతి విగ్రహం పెద్ద ఖడ్గాన్ని పట్టుకుని ఉంటుంది. పెద్దింట్లమ్మ, జలదుర్గ అమ్మవార్ల దర్శనానంతరం గర్భగుడి వెనక విఘ్నేశ్వరుని దేవాలయం, నాగేంద్ర స్వామి వార్ల దేవాలయం ఉంటుంది. పెద్దింట్లమ్మ దేవాలయం దగ్గర వాహన పూజలు చేస్తారు. పెద్దింట్లమ్మ అమ్మవారికి కోళ్లు, మేక, గొర్రెలను మొక్కుకున్న భక్తులు పూజ చేసి ఇక్కడే వండుకుని తింటారు. వంటలు చేసుకోవడానికి ఇక్కడ సదుపాయాలుంటాయి. ఇక్కడ ఉండాలనుకునే వారికి రూములు దొరుకుతాయి. ఆదివారం రోజు ఆలయం వేలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయి ఉంటుంది. ఆదివారం వచ్చి అమ్మవారికి మొక్కు తీర్చుకుంటే మంచిదని భక్తుల విశ్వాసం. గాలిగోపురం బయట ఒక వేదిక ఉంటుంది. కొల్లేరు పెద్దింట్లమ్మ జాతర వేలాది భక్తుల మధ్య ప్రతి సంవత్సరం జరుగుతుంది. పూర్వం ఈ కొల్లేటి కోటలో ఒక కోట ఉండేది. కాలక్రమంలో కోట అంతరించిపోయింది. ఈ దేవాలయాన్ని 11వ శతాబ్దంలో వేంగిరాజులు నిర్మించారు. ఇక్కడ జలదుర్గ పూజలు అందుకునేది. ఒడిషా రాజు అంబదేవరాయ కొల్లేరు ప్రాంతాన్ని జయించి 15వ శతాబ్దంలో పెద్దింట్లమ్మను ప్రతిష్ఠించారు. కొల్లేరులో ఉన్న గ్రామాల ప్రజలు అమ్మవారిని ఆరాధ్య దైవంగా కొలుస్తారు. పెద్దింట్లమ్మను దర్శించుకుని కొల్లేరు సరస్సు, పక్షుల అందాలను తిలకించవచ్చు.